వెల్కమ్ బ్యాక్. సో శ్రీధర్ గారు, ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు స్కూల్ డేస్ నుంచి ఉందా? అవునండి, స్కూల్ డేస్ నుంచి ఉంది. అసలు ఫస్ట్ ఎప్పటి నుంచి మీరు ఇలా చేయాలి నేను అని స్టార్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మిమిక్రీ షోస్ అన్ని జరుగుతూ ఉంటాయి, అవి చూసి ఇన్స్పైర్ అయ్యారా లేదంటే ప్రత్యేకంగా వేరే బయట ఎక్కడైనా చూసి ఇన్స్పైర్ అవడం జరిగిందా? ఇది మీరు అడగాల్సిన ప్రశ్న, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఈ ఎంత అద్భుతం అంటే రెడ్డి, అప్పుడు నాకు తెలియని టైంలోనే ఏదైనా విభిన్న కోణంలో ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసి 1983-82 ఆ ప్రాంతంలో ఒక భజన మండలి అని భజన్స్ పాడుతూ ఉండేవాళ్ళం మేము. ఉడుతున్నప్పుడు మాలో ఒక పోటీ ఉండేది చాలా. ఆ ఏరియాలో మా తూర్పుగోదావరి జిల్లాలో ఈ భజన బాగా పాడతారు, ఆ భజన అనేది ఉండేది అనమాట. ఒక సందర్భంలో మా భజన ఓడిపోయే స్టేజ్కి వచ్చింది అనమాట. అంటే మీకన్నా ముందు వాళ్ళు బాగా పాడారు, మీరు సరిగా పాడట్లేదు అనేది వచ్చింది. ఇలాగ మాకు విరామం ఇచ్చారు. విరామం ఇచ్చిన తర్వాత అప్పుడే నేను నాకు తెలిసి 6th, 7th, 8th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నాను. ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఆకట్టుకోవడానికి నేను ఏం చేయగలనని ఆలోచించి వెంటనే మళ్ళీ మేము అందరూ గ్యాదర్ అయ్యి మళ్ళీ భజన స్టార్ట్ అయింది. భజన స్టార్ట్ అయిన తర్వాత ఒక పాట ఉందమ్మా, అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి, అమ్మా అమ్మా అనే పాట. ఈ పాట బాగుంది కదా, దీని మీద నేను ఏం చేయగలనని ఒక్కసారి స్త్రీ గొంతుతో పాడదాం, అది కూడా శ్రీరామచంద్రుని మీద పాడదామని ఒక ప్యారడీ. రామ చూడాలి నిన్ను సీతను చూడాలి, నీకై తపస్సు చేయాలి, నీ దరిలో నిద్రపోవాలి, రామా 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 రామా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి సుడి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటారు. సో భజన మండలిని పైకి తీసుకురావడానికి మీరు ఏదో విభిన్నంగా ఆలోచించి విభిన్నంగా చేయాలి. నేనేమి పైకి తీసుకురాలేదు, కృషి చేశా అంతే. అందరూ మహానుభావులే, కృషి చేశాను. ఆటోమేటిక్ గా మా ఊర్లో ఏమిటంటే భజన చేసేవాళ్ళు మగాళ్ళు మాత్రమే చేస్తారు. అంటే స్త్రీకి అవకాశం లేదని మళ్ళీ వివాదం సృష్టించొద్దు మీరు. స్త్రీలు పాడమన్నా పాడేవారు కాదనమాట. అందరు మగాళ్ళు ఉండేటప్పటికి అమ్మాయి పాడడం ఏంటి, పైగా ఇలాంటి పల్లెటూరులో ఆటోమేటిక్ గా జనాలందరూ అక్కడ రావడం, చూడడం, చూసేటప్పటికి అబ్బాయి ఉన్నాడు, ఓహో వీడికి పుట్టినప్పుడే ఆడ వాయిస్ వచ్చి ఉంటుంది బహుశా, అందుకే ఇలా పాడుతున్నాడు, వీడికి మగ్గొంతు లేదు అనగానే మళ్ళీ ఇలాంటి పాడలేదు. నాకు తెలియదు కదా వాళ్ళు అనుకుంటున్నారు. మా వాడు మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చి, ఒరే నీకు పుట్టడంతో స్త్రీగాళం ఉందని అనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకన్నా మంచిది ఒకసారి పురుషుడు పాడు ఒకసారి స్త్రీ పాడంటే, ఇదేమిటిది ఎడిపోతున్నాను నేను అని ఆలోచించి మళ్ళీ అదే పాటను ఒక్కసారి మళ్ళీ పురుషుల్లా పాడు స్త్రీలా పాడితే, నాకు తెలిసమ్మా ఒక 100 నుంచి 150 మంది ఆ ఏరియా వాళ్ళు గ్యాదర్ అయ్యారు అక్కడికి. అంటే అమ్మాయి పాడడం ఫస్ట్ నా గొప్పతనం కాదమ్మా, అమ్మాయి భజనలో పాడడం ఏంటి, ఏ అమ్మాయి పాడుతుందని ఆతృతగా అందరు రావడం. తీరా చూస్తే నన్ను అంటే, ఓహో నన్ను ఇదేదో బాగుంది అని చెప్పేసి చదువు ఎటుపోయినా పర్వాలేదు ఎటా పోదాం అనుకున్నా. సో కాస్త సో మరి మా ప్రేక్షకుల కోసం మరొకసారి లిప్ మూమెంట్ లేకుండా ఒక మంచి సాంగ్ తప్పకుండా. నన్ను వదలి నీవు పోలేవులే, ఇది నిజములే, తావిలేని పువ్వు నిలువలేదులే లేదులే. ఈ పార్ట్ ఘంటసాల గారు పాడింది కదా, సుశీల్ గారు పాడింది, మార్చాను అనమాట. ఇది పాడితే, నన్ను వదలి నీవు పోలేవులే, ఇది నిజములే, తావిలేని పువ్వు లేదులే లేదులే. ఇట్లా దీన్ని లిప్ మూమెంట్ లేకుండా. లిప్ మూమెంట్ వెరీ గుడ్. వండర్ఫుల్ శ్రీధర్ గారు, బాగుపడు. సో మీరు ఇప్పటి వరకు ఓన్లీ క్లాసిక్స్ అండ్ ఓల్డ్ సాంగ్స్ ప్రాక్టీస్ చేశారా, కొత్తవి ఏవి ప్రాక్టీస్ చేయలేదా? ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో నాకు చాలా ఆకట్టుకున్న విషయం చదివానమ్మా. నేను ఇప్పుడే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చాను పొద్దున్న. దాంట్లో ఆంధ్రజ్యోతిలో మంచి పాటలు మాత్రమే
పాడాలనే ధ్యేయం కుడిపూడి శ్రీధర్కి ఉందని రాశారు. నాకు చాలా ఆనందం వేసిందమ్మా. ఓకే. అంటే ఇప్పుడున్న సంగీతం చెడిపోతుంది, సంగీతం సరిగ్గా పాడడం లేదు, సరిగ్గా చేయడం లేదు, భ్రష్టు పట్టుకుపోతుంది అనే అపనిందలు మాట్లాడే అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ అమ్మా మంచి పాటలు పాడాలి అంటే నాకమ్మా ఒక అర్ధరాత్రి 11 గంటలకు ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. ఒక లేడీ ఫోన్ చేస్తుంది, సార్ నమస్కారం, మీరు నాకు తెలుసు, నేను మీ అభిమాని అంటుంది. అదేంటి నేను ఏమైనా చిరంజీవినా, నేను ఏమైనా బాలసుబ్రహ్మణ్యం, నాకేంటి అభిమానం అనిపిస్తుంటుంది. లేదు మీరు బాగా పాడుతున్నారు, బాగా మాట్లాడతారు, నాకెందుకో మనసు కొంచెం బాగాలేదండి, ఏదైనా ఒక పాట ఫోన్లో వినిపించగలుగుతారా అంటే నిజంగా ఇదైతే ఏమిటి మనసు బాగోకపోతే నేను పాడే పాటతోటి ఆ రుగ్మత పోతుందా, ఇదేదో బాగుందే కాన్సెప్ట్ అని పాడడం. అప్పుడు అనిపిస్తుంటుంది నాకు, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. అంటే ఈ పాట ఒక్కసారి జనంలో పాడితే అవును మనం చిరునవ్వులతో బ్రతకాలి. ఒక్కొక్కరు పాడుతూ ఉంటారు, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. అంత సీరియస్ ఎందుకండి? ఇప్పుడు చక్కగా న్యూస్ రీడర్స్ కానీ యాంకర్స్ కానీ నవ్వుతూ చక్కగా మాట్లాడితే ముగ్ధ మనోహరంగా చూడాలనిపిస్తుంది. ఒకవేళ నీకు తెలియదు, ఎవరైనా చెప్తే నువ్వు సీరియస్గా పాడుతున్నావు, మార్చుకోగలగాలి, నవ్వుతూ పాడడం నేర్చుకోవాలి. అలాగని మరి ఏడుపు పాటలు వచ్చినప్పుడు నవ్వితే ఎలా అండి? కష్టం. కొంచెం ఆదురుతో కూడిన పాడుతా తీయగా సల్లగా పసిపాపలాని దురపో తల్లిగా బంగారు తల్లిగా. ఈ పాట ఇలా పాడు, లేకపోతే పాడుతా అక్కర్లేదు. అంటే ఏది ఎక్కడ కావాలి అది ఇస్తూ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇంపార్టెంట్. అది నేర్చుకుని ఆ సందర్భానికి సరిపోయే మంచి పాటలు. ఎవరేమన్నను తోడు రాకున్నా ఒంటరిగానే పోరా బాబు పో, నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. విద్యార్థులు ఉన్నప్పుడు పాడతాను ఇది. ఓహో నేనేదో సాధించాలి, అది కాకుండా ఇప్పటికింకా ఏదో ఉంది కదండి, ఎప్పటికింకా నా వయసు, అవన్నీ వద్దు పాడుతున్నారేమో. వాళ్ళు నేనేమన్నా కానీ ఇలాంటివి పాడి ఏదన్నా నేను మార్పు తీసుకురాగలనా, అంత నేర్పు నా దగ్గర ఉందా అని ఆలోచించి అట్లీస్ట్ వాళ్ళు మార్పు తీసుకురాకపోయినా ఆ టైం వరకు వాళ్ళ గురించి ఇక్కడ అదేనమ్మా. ఇప్పుడు ఒక వృద్ధులు నన్ను పిలుస్తారమ్మా, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు. ఇప్పుడు నాలాంటి యూత్ పిలుస్తారమ్మా, వాళ్ళకి సంబంధించింది. కాలేజ్ వాళ్ళు పిలుస్తారు, వాళ్ళకి సబ్జెక్ట్ పేరుకొని ఏ మంచి పాటలు యాప్టిట్యూడ్ పాడుతూ ఉంటాను అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మా ఏబిఎన్ స్టూడియోకి వచ్చి అలాగే మా ఏబిఎన్ ప్రేక్షకుల్ని మమ్మల్ని కూడా చాలా ఎంతగానో అలరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫ్యూచర్ లో మరిన్ని రికార్డ్స్ సొంతం చేసుకోవాలని ఏబిఎన్ మనస్ఫూర్తిగా కోరుతుంది. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అండి.